హాయ్ వ్యూవర్స్, మనం వచ్చేసి 6వ తరగతి వ్యాకరణము తెలుసుకోబోతున్నాము. ఎనిమిదవ లెసను సంస్కృత సందుల గురించి తెలుసుకోబోతున్నాము. సవర్ణ దీర్ఘ సంధి ఆ ఈ సారీ ఆ ఈ ఉ రూలకు ఆ ఉ ఈ రు అనేటువంటివి చివరన వచ్చింది అనుకోండి. రామ అన్నప్పుడు మాలో వచ్చేసి ఆ అనేటువంటి శబ్దం ఉంది కదా, ఆ యొక్క శబ్దానికి ఆ అనేటువంటిది అవే అచ్చులు పరమగునప్పుడు వాని దీర్ఘము ఏకాదశమగును. ఇప్పుడు వచ్చేసి నార్మల్గా ఇక్కడ ఏమున్నది, రామ ఆ అనేటువంటి శబ్దం వచ్చున్నది మా అనేటువంటి దాంట్లో. ఆ తర్వాత వచ్చేసి ఇక్కడ ఆలయము అంటే అచ్చులు పరమగునప్పుడు అవి ఏమవుతుంది, దీర్ఘంగా మారుతుంది. సో ఇక్కడ రామ ఆ అనేటువంటి శబ్దము ఆతో కలిసినప్పుడు రామా అనేటువంటి శబ్దం వచ్చింది, ఆ అనేటువంటి శబ్దం వచ్చింది కాబట్టి రామాలయము. ఇది సవర్ణ దీర్ఘ సంధి. ముని ప్లస్ ఇంద్రుడు ఈ అనేటువంటి శబ్దము వచ్చినందువల్ల ఈ అనేటువంటిది ఈ అనేటువంటి శబ్దము మరలా వచ్చినందువల్ల అచ్చుతో కలిసినందువల్ల ఈ అనేటువంటి దీర్ఘము వచ్చింది. సో మునీంద్రుడు. భాను ప్లస్ ఉదయము ను అనేటువంటి దాంట్లో ఊ అనేటువంటి శబ్దం ఉంది కాబట్టి ఆ యొక్క అచ్చుతో కలిసినప్పుడు భానోదయము అయింది. తర్వాత వచ్చేసి నెక్స్ట్ పితృరుణము. పితృ ప్లస్ రుణము రు అనేటువంటిది ఈ రెండు కలిసినాయి కాబట్టి అచ్చులు పరమగునప్పుడు రెండు కలిసినప్పుడు ఇక్కడ ఏకాదశి దీర్ఘము ఏకాదశమగును అంటే దీర్ఘంగా మారుతుంది. దీన్ని ఏమంటారంటే ఆ ఈ ఊ రూలనే సవర్ణాలని అంటారు. తర్వాత గుణసంధి సూత్రము అకారమునకు ఈ ఊ రూలు పరమగునప్పుడు ఇక్కడ లోకా అని ఉంది, కాలో వచ్చేసి ఆ అనేటువంటి అకారం అనేటువంటిది ఉన్నది. ఆ యొక్క అకారానికి కానీ ఈ ఊ రూ అనేటువంటి అక్షరాలు కానీ వచ్చినట్లయితే అవి ఏ ఓ ఆర్ అనేటువంటి ఆర్లుగా మారుతుంది. ఇప్పుడు లోకా అన్నప్పుడు కాలో ఆ ఉంది, ఊ అన్నప్పుడు ఊ అనేటువంటి చేరింది కాబట్టి లోకో ఓ అనేటువంటి శబ్దంతో వచ్చింది, లోకోత్తరుడు. ధన ప్లస్ ఈశుడు నా అనేటువంటి దాంట్లో ఆకారం ఉంది, అది ఈతో కలిసింది కాబట్టి సో ధనేశుడు. తర్వాత వచ్చేసి సప్త ప్లస్ ఋషి పాలో ఆకారం ఉంది కాబట్టి రూ అనేటువంటి కలిసినప్పుడు అర్గా మారింది, సప్తర్షి అర్ర అనేటువంటి శబ్దము వచ్చింది. వీటిని ఏమంటారంటే గుణసంధి అని అంటారు. వృద్ధి సంధి సూత్రము అకారమునకు ఏ ఐలు పరమైతే అకారమునకు ఏ ఐ అనేటువంటి అక్షరాలు కానీ పరమైతే అవి ఓ అవులుగా పరమయ్యి ఔకారంగా మారుతుంది. ఇక్కడ వచ్చేసి ఇక్కడ ఆదేశంగా వచ్చును. ఇక్కడ చూడండి, కాలో ఆ అనేటువంటి అకారం ఉన్నది, తర్వాత ఏ అనేటువంటిది కలిసింది కాబట్టి ఐగా మారి ఇది ఏకైకాగా మారింది, ఐకారము తర్వాత ఔకారంగా మారుతుంది. తర్వాత వచ్చేసి లోకా ప్లస్ ఐక్యము అన్నప్పుడు కాలో ఐ అనేటువంటి అక్షరము పరమైనప్పుడు ఇక్కడ ఐకారముగా మారుతుంది, లోకైకారము లోకైక్యము. నెక్స్ట్ వచ్చేసి దివ్య ప్లస్ ఔషధము వ్యాలో ఆ అనేటువంటి అకారం ఉన్నది, ఔ అనేటువంటిది కానీ పరమైనప్పుడు ఔషధముగా మారింది, దివ్య ఔషధము అనేటువంటిదిగా మారింది. దీన్ని వృద్ధి సంధి అంటారు. క్రింది పదాలు ఇవ్వడం జరిగింది, విడదీసి సంధి పేర్లను గుర్తించండి. ఇక్కడ చూడండి, రామాలయము రామ ప్లస్ ఆలయము సవర్ణ దీర్ఘ సంధి. ప్రధానోపాధ్యాయుడు ప్రధాన ప్లస్ ఉపాధ్యాయుడు గుణసంధి. కవీంద్రుడు కవి ప్లస్ ఇంద్రుడు సవర్ణ దీర్ఘ సంధి. గజేంద్రుడు గజ ప్లస్ ఇంద్రుడు గుణసంధి. స్వాతంత్రోద్యమము స్వాతంత్ర ప్లస్ ఉద్యమము గుణసంధి. విద్యార్థి విద్య ప్లస్ అర్ధి విద్యార్థి సవర్ణ దీర్ఘ సంధి. తర్వాత దేశ ఐక్యత దేశ ప్లస్ ఐక్యత వృద్ధి సంధి. భోగైకము భోగ ప్లస్ ఐకము ఏకము భోగైకము వృద్ధి సంధి. తర్వాత దేవాలయము దేవ ప్లస్ ఆలయము దేవాలయము సవర్ణ దీర్ఘ సంధి.